భాగవతం చెబుతుంది చావు అనేది 18,000 తేళ్లు పోతే ఎంత నొప్పి ఉంటుందో, ఆత్మ శరీరం వదిలేటప్పుడు అంత బాధ. సుఖమైన మృత్యు అనేది లేదు. 18,000 తేళ్లు కుట్టినంత నొప్పి, బాధ వర్ణాతీతం. కానీ ఒక భక్తుడు ఎవరైతే జీవం ఉన్నప్పుడు ఆ శ్రీమన్నారాయణ సేవలో ఉంటారో, ఆ భక్తుడు చనిపోయేటప్పుడు శ్రీమన్నారాయణ చూస్తే ఆ మృత్యు. భగవద్గీత కృష్ణుడు చెప్తాడు, అర్జున మృత్యు సేవ నా భక్తుడు నన్ను చూస్తాడు. అర్జున యమధర్మరాజు చూడరు, భగవంతుని చూస్తాడు. భగవంతుని చూసేవాడికి బాధ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆనందం, బ్రహ్మానందం, పరమానందం, దివ్యానందం, వైకుంఠ ఆనందం. స్వామిని చూస్తుంటే నొప్పి ఎలా ఉంటుంది చెప్పండి? మృత్యు సమయంలో శ్రీమన్నారాయణ గుర్తు పెట్టుకునే జ్ఞానం మనకు రావాలి. అక్కడ ఎలా ఉంటుంది జీవితం? స్వామిని కాసేపు కొన్ని సెకండ్లు తిరుమల క్షేత్రంలో ఆయన చూస్తేనే, వెంకటేశ్వర స్వామిని మనసు ఉప్పొంగిపోతే, ఆ స్వామి దివ్య రూపాన్ని చూస్తూ, ఆ స్వామి దివ్య రూపాన్ని మనం తాకుతూ, ఆ స్వామితో మనం భోజనం చేస్తూ, ఆ స్వామితో ఆటలాడుతూ మాట్లాడుతూ ఎలా ఉంటే జీవితం అది వర్ణించగలుగుతామా? అది వైకుంఠ జీవితం అండి. ఇక్కడ ఏమని చెప్పండి? అర్జున ఇది దుఃఖాలయం. అర్జున మనం ఏమనుకుంటా? సుఖాలయం అనుకుంటున్నాం దీన్ని. మనం ఇదంతా బాగుంది అనుకుంటాను. భగవంతుడు ఏమంటున్నాడు? ఈ లోకమంతా దుఃఖంతో నిండిపోయింది అర్జున, అశాశ్వతం. అర్జున అనన్యా చింత ఎంతో ఏ జన పర్యుపాసతే, నన్ను ఎవరు ఉపాసిస్తారు అంటే భగవంతుడు ఉపాసన అంటే ఏమిటి? అన్ని బాధలు పక్కన పెట్టి, చింతలను పక్కన పెట్టి, ఆలోచనలు పక్కన పెట్టి, స్వామి కృష్ణ నాన్న నువ్వే కావాలి, నాకు నా భావన మనలో రావాలి. వైకుంఠం అంటే ఏమిటి? ఇప్పుడు జన్మ లేదు. వైకుంఠం, కుంఠం అంటే ఏమిటి? కుంఠం అంటే ఏమిటి? బాధలు. వైకుంఠం అంటే ఏమిటి? బాధలు లేని లోకమని. బాధలు అంటే ఏమిటి? జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మ మృత్యు జరా వ్యాధి, ఇదే నిజమైన బాధలండి. పుట్టుక చావు, పుట్టుక చావు, జబ్బులు, ముసలితనం. కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు ఆయన వయసు ఎంత? 100 ఏళ్ళు పైబడి, 120 సంవత్సరాల వయసు. కానీ స్వామి ఎలా కనపడ్డాడు? నవ యౌవనంశ అంటే ఎట్లా? యవ్వనం 16 సంవత్సరాల పిల్లవాళ్ళ కృష్ణుడు ఉన్నాడు. ఇది వైకుంఠ లోకం. అనన్యా చింత ఎంతో మానేజన పర్యుపాసతే. ఈ బాధలని బట్టి కృష్ణ నీ ఉపాసన కావాలి, నువ్వు నాకు కావాలి కృష్ణ అని కోరుకోవాలి మనం. ఆ పూజ ఎలా ఉండాలి? ఆరాధన ఎలా ఉండాలి? శనివారం ఒక రోజు గోవిందా అని ముట్ట, ఆ రోజు మర్చిపోతామైంది. అది కాదు. నిత్యాభియుక్తానం అంటే ఏమిటి? ప్రతి రోజు ప్రతి క్షణం స్వామి ఆరాధన ఉండాలి. నిత్యాభియుక్తానం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? స్వామి ఏమంటాడు? అర్జున ఏ జీవుడికి మీరు చేస్తాడో బాధలన్నీ పక్కన పెట్టి, ఆలోచనను పక్కన పెట్టి నా ఆరాధనలో ఉంటాడు, నా నామాన్ని జపం చేస్తాడు. కానీ భగవంతుడి వాక్యం ఏమిటి? వాళ్ళ యోగాలు క్షేమాలు నేను దగ్గర చూసుకుంటాను అర్జున. ఇది భగవంతుడి యొక్క ప్రమాణం. Like, share and subscribe to HKM Kinderpore channel.